కాంగ్రెస్ ప్రభుత్వము నిరంకుశ పాలన సాగిస్తున్నదండి. ఈ పాలన అనేది ఎక్కువ రోజులు ఉండది. ఇంత ఘోరంగా వెలుగుమట్లలో మరి పేదల భూములని భూమి దానం, గత పాలకులు దానం చేసిన భూమి అండి ఇది. ఈ భూమిలో ఇండ్లు కట్టుకొని 50-30 గజాలలో ఇండ్లు కట్టుకొని ఆ పేదలు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉన్నారు. రాత్రికి రాత్రి వాళ్ళు జేసీబీలతోని అణచివేయడం అనేది ఈ తెలంగాణ నిరంకుశ పాలన నడుస్తుందండి తెలంగాణలో. దీనికి వాళ్ళు ఎన్ని రోజుల నుంచో ఇబ్బందులు పడుకుంటూ కవితమ్మ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది, ఇలా ఇలా ఉందని. దానికి ప్రత్యామ్నాయంగా నిన్న కవితమ్మ గారు వెళ్ళేసి వెలుగుమట్లలో కలెక్టర్ గారితో మాట్లాడదామంటే కలెక్టర్ గారు కూడా రాలేదు. మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక ఖైదీలాగా ఒక హాల్లో పెట్టేసేయడం అనేది ఇది తెలంగాణలో మరి ఎంత మటుకు ఈ న్యాయం అని మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఆ భూములు వాళ్ళు ఇచ్చిన ఆ భూములు పేదలు, వాళ్ళు మహిళలు, అదేవిధంగా గృహిణీలు, రేవంత్ రెడ్డి గారు తెలియకుండానే మరి అధికారులు, అక్కడ ఉన్న లోకల్ అధికారులు, లోకల్ లీడర్లు ఏవైతే ఉన్నారో ఈ అణిచివేయడం అనేది ఎంత మటుకు న్యాయం అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నానండి. నేను జాగృతి నుండి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వెలుగుమట్లలో వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కట్టించేసి దాకా ఈ దీక్ష అనేది కొనసాగుతూనే ఉంటుందండి. ఈ ప్రభుత్వం అనేది దిగి రావాలి. ఇంతమందిని రోడ్డు మీద పడేయడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అని రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలండి. ఇది ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అండి. తెలంగాణ అనేది ఉద్యమం నుండి వచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. తెలంగాణలో జాగృతి, తెలంగాణ నుండి వచ్చిన జాగృతి అండి. కవితమ్మ గారు ఇంట్లో కూర్చొని చేస్తున్నది అది ఉత్త ట్రాష్ అండి. అది ఆమె కవితమ్మ గారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాట్లాడుతున్నదండి. మరి నిన్న నిరాహార దీక్ష చేసి మరి ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా మరి వాళ్ళతోని నెట్టివేయడం అనేది, ఈడ్చిపడేయడం అనేది ఎంత మటుకు న్యాయం అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారు పరిశీలించుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు